తెలంగాణ యువతకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు 2,000 కోట్లతో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి టాటా టెక్నాలజీస్ ముందుకొచ్చింది. ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు పేరుతో ఐటీఐల ద్వారా యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్, ఐఓటీ, ఆధునిక సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్, పెయింటింగ్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సులో నైపుణ్య శిక్షణను అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందించడంతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు పొందేలా వారి నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రతినిధులతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్వేర్ అందించడంతో పాటు ప్రతి ఐటీఐకి 2 మాస్టర్ ట్రైనర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా నిర్వహించనుంది. ప్రస్తుతం ఉన్న కోర్సుల స్థానంలో ఆధునిక పారిశ్రామిక అవసరాలతో పాటు ఉద్యోగం, ఉపాధి లభించేలా శిక్షణ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పివి కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికు ముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.